ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుక గ్రావెల్ అక్రమ దందాపై సంచలన వ్యాఖ్యలు చేశారు జీడీ నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ థామస్. మీడియాలో చంద్రగిరి నగరి నియోజకవర్గాలలో జరిగే అక్రమ రవాణా గురించి వార్తలు రావడం లేదు అని కామెంట్ చేశారు ఆయన. కేవలం దళిత ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏ చిన్న ఘటన జరిగినా పెద్దగా చూపిస్తూ ఉన్నారని ఆరోపించారు. కూటమి పాలనలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అక్రమ ఇసుక గ్రావెల్ దందా జరుగుతున్నట్లు థామస్ తనకు తానే అంగీకరించారు. చంద్రగిరిలో వెళ్తుంది, నగరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. దాని గురించి ఎక్కడ ఏమి మీరు ఒక చిన్న మాట కూడా రాయరు. గంగారు నెలలో ఒక చిన్న ట్రిప్పర్ పోయిందంటే దాన్ని ఇమీడియట్గా ఫోటో తీసుకునేది ఎమ్మెల్యే మట్టిని తరలి చేస్తున్నారు. ప్రకృతి సంపద చెన్నైకి వెళ్ళిపోతా ఉంది, కోట్లు దోచేస్తా ఉన్నారు. ఏంటంటే మట్టి తీసుకుపోతే నాకేమొస్తుంది? అది ఎవడన్నా చెవుడు భూమికి పక్కన తోలుకొని రెడీ చేసుకుంటాడు, దాన్ని వాళ్ళు చేసుకుంటాడు. ఎమ్మెల్యే ఏమైనా భూతత్వం పెట్టుకుని సీసీటీవీ కెమెరా పెట్టుకుని ప్రతి లారీకి మీకు ట్యాగ్ పెట్టుకొని జీపీఆర్ఎస్ పెట్టుకుని ఫాలో చేస్తారని